పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగినటువంటి అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ కేసును పోలీసులు ఛేదించారు. కొన్ని రోజుల క్రితం రిటైర్డ్ ఉద్యోగి శర్మ ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు 78 లక్షల రూపాయలను కూడా మాయం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును ఛేదించినట్టుగా ఎస్పీ అద్వాన్ నయీం అస్మీ తెలియజేశారు. 14 మంది నిందితులకు గాను 13 మందిని కూడా అరెస్ట్ చేశామని తెలియజేశారు. వారిని రిమాండ్కి తరలించినట్టుగా ఆయన వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. ఇక నిందితుల నుండి కూడా 62 లక్షల నగదు, 4 ల్యాప్టాప్లు, 2 పాస్పోర్ట్లు, అలాగే 18 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నామంటున్న జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ ముఠాను అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ముఠాను మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు, అసలు ఏంటంటే? ఈ కేసు నమోదు అయింది 17వ తారీఖు ఈ నెలకి. 78 lakhs ఫ్రమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ జరిగింది. ఈరోజు 14 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక అమ్మాయికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 14 అరెస్ట్ వాళ్ళకి 7 మెంబర్స్ పాతకాలంలో కంబోడియాలో ఏదో పని చేశారు, అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ నుంచి వస్తున్నారు. అక్కడ ఇక్కడ సబ్వేర్ దే హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ వైస్, లెవిష్ లైఫ్ స్టైల్ కోసం అట్లాగే పని చేస్తున్నారు. దాంతోపాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఆల్రెడీ 3 ఐడెంటిఫై అయింది. 2 of them are still in కంబోడియా, ఒకరు ఇన్ ఫిలిప్పీన్స్. అందరూ భారతదేశం వాళ్ళు ఉంటున్నారు. ఇదర్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అక్కడ వెళ్తున్నారు, ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద సిటిజన్షిప్ ఆఫ్ కంబోడియా. సో ఈ సందర్భంలో ఆల్రెడీ అరెస్ట్ వాళ్ళు ఇంకా భారతదేశంలో ఉంటే ఇమీడియట్లీ అరెస్ట్ చేసేస్తాము. రిమైనింగ్ మెంబర్స్కి డ్యూ ప్రొసీజర్ ఫాలో చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్పోల్ అండ్ సిబిఐ విల్ గెట్ దెమ్ అరెస్టెడ్. డిజిటల్ అరెస్ట్ చేసేది కేవలం విద్యావంతులే అంటారా? అంటే మతలబ్ ఇది ఇన్వెస్టిగేషన్ మనకు వస్తున్నాయి. ఈ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. దే ఆర్ వెల్ స్టడీడ్, వెల్ రెడ్, సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీ ఉంటున్నారు. సో ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ వేరియస్ గేమ్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ వర్క్స్. ఈ కేసుకి సంబంధించి ఎంత రికవరీ చేశారు, మీరు స్వాధీనపరుచుకున్నారు? టోటల్ మనీ చూస్తే 78.6 lakhs వెళ్ళడం జరిగింది. దీంట్లో ఆ రోజే కంప్లైంట్ రోజు 193 కాల్ చేసి 19 lakhs లీన్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఫ్రోజ్ అయింది. తర్వాత ఈరోజు 42 lakhs వర్త్ ఆఫ్ క్యాష్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ వేరియస్ ఎక్యూజ్. దాంతోపాటు ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, పాస్పోర్ట్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అది కూడా సీజ్ అయింది. ఈ కేసుకి సంబంధించి ఇంకెంతమందిని అరెస్ట్ చేయదలుచుకున్నారు? ఇప్పటి వరకు 14 మెంబర్స్ ఆల్రెడీ అరెస్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకా అరెస్ట్ అవుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా టు కంబోడియా ఇటు అంతర్జాతీయ డిజిటల్ ముఠాను అయితే ఇప్పటికే గుట్టురట్టు చేసిన పరిస్థితి అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఛేదించడం. ఈ కేసుకి సంబంధించి 14 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఇటు జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.